హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. కానీ మరొక ప్రశ్న ఏంటంటే, నాకు తెలిసిన రామాయణంలో సీతను ఎవరు పీక్ కోయలేరు. కానీ ప్రభాస్ రామాయణం కాదు, ఓం రౌత్ రామాయణంలో అయితే ఆ మోడర్న్ టచ్ లో యాడ్ చేసిన సన్నివేశమా లేకపోతే రామాయణంలో ఇది నిజంగా ఉందా అనేది ఇప్పుడు ప్రజలకు ఒక ట్విస్ట్ లా అయిందనమాట. మూవీలో సీత మెడ కోస్తారు, అది ఎంతవరకు నిజం? అసలు రామాయణంలో ఉందా అది? ఏదమ్మా? మూవీలో సీత మెడని కోస్తారు, అది అసలు ఒరిజినల్ రామాయణంలో ఉందా? సీత మెడని కోయడం, అమ్మవారి మెడని కోయడానికి ఎవరికైనా సాధ్యపడుతుందా? సీతమ్మ వారు కదమ్మా, అమ్మవారు కదా. అమ్మవారిని ముట్టుకుంటేనే భస్మం అయిపోతారు కదా, మెడకు వస్తే ఎలాగవుతుంది? అదేదో కల్పన, ఏదో గొప్పగా వినూత్నమైన వ్యవహారాన్ని చూపిస్తున్నాం అనుకొని చేసి ఉంటాడు. కానీ అట్లాంటి వాడిని నిజంగా కొట్టినా తప్పులేదు, శతకబాదినా తప్పులేదు. సీతమ్మ వారి మెడని ఎలా కోస్తారమ్మా? ఇప్పుడు సీతమ్మవారిని ముట్టుకుంటే భస్మం అయిపోతాడు రావణుడు. అందుకే కదా ఎంతైనా దూరంగా ఉండి మాట్లాడతాడు, కానీ దగ్గరికి వెళ్ళడు కదా. ఇప్పుడు ఇవేనో బిడ్డలాంటి వాడు హనుమంతుడు ఆ రామచంద్రమూర్తి ఇచ్చిన ముద్దుకిని చేతికి అందించవచ్చు కదా. ఓ బిడ్డ తల్లికి చేతికి అందించవచ్చు కదా, అలా కాకుండా ఇలా చేతిలో పెడతాడు. అంటే అంత పవిత్రమైనటువంటి సీత విషయంలోనూ మనం ఇలాంటి వక్ర మార్గాన్ని చూపించి కొత్త ప్రయోగాలు చేయడం మంచిది కాదు. అలాగే రాముడికి ఒక పెళ్ళాన్ని పెట్టడం ఏంటిదంతా? ఏంటి ఒక సినిమాలో ఒక తార అనే అమ్మాయి రాముడిని ప్రేమిస్తున్నట్ట, మైరావణుడు చెల్లి. అది లేదు నిజంగా. మైరావణుడు చెల్లి తార, ఆవిడేమో సరే ఈయన ఇప్పుడు ఒక వరం ఇచ్చాడట తారకి, వస్తానని చెప్పేసి. మెల్లగా వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంకా మంచం మీద కూర్చుంటుండగా ఈ హనుమంతుడు ఉన్నాడు కదా, హనుమంతుడు పెద్ద కందిరీగా అయిపోయి ఆ మంచాన్ని పూర్తిగా డొల్ల చేసి ఆయన కూర్చున్న టైంకేమో మొత్తం ఇరిగిపోయింది అన్నమాట. అప్పుడు చెప్పాడు, ఏదో అపశృతి పలుకుతుంది, నేను వెళ్తానమ్మా, ఇది కరెక్ట్ కాదు, నాకు ఇది కరెక్ట్ కాదంటే మరి నా వరం మాట ఏమిటి? సరే, నేను వచ్చే ఇది త్రేతాయుగం కదా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుడతాను, నన్ను అత్యంత ఎక్కువగా ప్రేమించే సత్యభామగా పుడతావు అని వరం ఇచ్చారట. ఇవన్నీ కల్పిత కథలు. ఇప్పుడు యాక్చువల్గా రాధా కృష్ణులు అంటారు, రాధ లేదు. రాధేమో కృష్ణుడు మేనత్ అంటారు, లేరు. ఎవరు చెప్తారు ఇవన్నీ? ప్రవచనకర్తలు ఎప్పుడో చెప్తే చెప్పాలి, లేకపోతే రాధని కల్పించాలి. ఇలా మాట చిలక గోరింక అంటే గోరింకలు లేవు, చిలకల్లోని రకాలు జాతులు. అలాగా ఇది మాత్రం రామాయణం తెలిసినవాడు, రామాయణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, ఓపిక ఉన్నవాడు, రామాయణానికి వేషధారణకు తగినవాడు, అట్లాంటి వాళ్ళని పెట్టుకుని సినిమాలు తీయాలి. కానీ ఇలాగ మంచి ఇంటర్నేషనల్ ఫేము బాహుబలిలో ఎంతైతే పేరు వచ్చిందో ఆ పేరంతా దీంట్లో పోయిందని అనిపిస్తుంది నాకు. ఇక మన ప్రభాస్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మూవీ ఈశ్వర్ 2 కోట్లు పెట్టి తీస్తే 4 కోట్లు వచ్చింది, అది బాగుంది. సెకండ్ మూవీ రాఘవేంద్ర తప్పింది. థర్డ్ మూవీ వర్షం, అది సూపర్ డూపర్ హిట్, 22 కోట్లు తెచ్చిపెట్టింది. తర్వాత ఏదో ఒకటి పోయినా సరే అన్ని కూడా మంచి మూవీస్ వచ్చినాయి. ఛత్రపతి నుంచి మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా. మిర్చి ఎంత మంచి సినిమా అమ్మా, అన్ని మంచి మూవీస్. మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఎంత మంచి సినిమా అమ్మా, ఛత్రపతి ఎంత మంచి సినిమా అమ్మ. ఎలాంటి సినిమాలు తీసాడు ఆయన, బ్రహ్మాండమైన సినిమాలు చేశాడమ్మా. అవును, అయితే చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ లాస్ట్ 3 మూవీలు చూసుకుంటే ఏదైతే మన సాహో, రాధేశ్యామో కొంచెం తప్పని. సో ఆది పురుష్ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, చాలా బాగుంటదేమో అనుకుని. కానీ ఇది కూడా డిజాస్టర్ అవ్వడము ఒక బాధాకరమైన విషయం. అంటే మామూలుగా సినిమా పరంగా డిజాస్టర్ అయింది, డబ్బుల పరంగా వచ్చేస్తాయి అనుకుంటా. అవును, అయితే మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కే ఉంది రిలీజ్ కి. అసలు లేదు, ఇది ఎంత కొంచెం ఆలోచించుకొని ఇప్పట్లో నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం డబ్బులు ఎక్కువైనా మన రాజమౌళితో చేస్తే తప్ప మామూలు చిన్న డైరెక్టర్లతో చేస్తే మళ్ళీ ప్రభాస్ ఆయన తాలూకు ఇమేజ్ని నిలబెట్టుకోలేడని అనిపిస్తుంది. ఇవి
డైరెక్టర్ తప్పులా లేకపోతే ప్రభాస్ కథ ఎంచుకోవడం తప్పంటారా అసలు? లేదమ్మా, ఇప్పుడు ప్రభాస్ ఏంటి రాతబిడ్డ వచ్చారు నాయన, నువ్వు పాన్ ఇండియా స్టార్ కనుక మా సినిమాలో యాక్ట్ చేయాలంటే జాగ్రత్త చేసుకోండి అంటారు. చాలా అతను కూడా ఎలా ఉంటుందా, రామాయణం కదా తీస్తున్నాడు, చాలా బాగుంటుందిలే అని ఒక ఆలోచనతో ఉంటారు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు డైరెక్టర్ల విషయంలో వేలు పెట్టరు. ఎందుకంటే మళ్ళీ చెడిపోతే ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఆయన వేలు పెట్టలేదు కాబట్టి కొంప ముంచావు కదయ్యా అని నోటుకొచ్చిన తిట్లు తిట్టవచ్చు. వేలు పెట్టినట్టయితే ఆయన ఏమంటాడు, నువ్వే కదండి, మీరే కదండి చెప్పారు, నన్ను అంటారేంటి అంటాడు అనమాట. అందుకు ప్రభాస్ ఇక ముందు నెక్స్ట్ తీయబోయే సినిమాలను మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తీయాలన్నమాట. అయితే ఆ సీత కూడా బాగాలేదమ్మా, సీత కూడా బాగాలేదు, సీత కూడా అలా ఉండకూడదు. లక్ష్మణుడు బాలేడు, హనుమంతుడు బాలేడు, వీళ్ళందరినీ ఏదో విడ్డూరం ఒక విచిత్రాన్ని చూపిస్తున్నట్టుగా ఓంరావు చూపించాడు. చివరికి చతికిల పడ్డాడు. కానీ ఒక వారం 10 రోజుల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అది అయితే సినిమాకి ఏదో మోడర్న్ టచ్ ఇద్దాం అనుకున్నాడు కానీ ఓంరావు అది కాస్త ట్రాక్ తప్పిందనమాట. అవునమ్మా. అట్లీస్ట్ ప్రభాస్ నెక్స్ట్ మూవీతో అయినా ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ చేసుకునే అవకాశం ఇస్తాడా లేదా అనేది అయితే ఇంకా వేచి చూడాల్సింది. నీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్.